హాయ్, దిస్ ఇస్ విశాల్. వెల్కమ్ టు వి5 న్యూస్. టుడే అప్డేట్స్ చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలంలోని మారుమూల గ్రామాల గిరిజన విద్యార్థులకు చిన్న అరుణాచలం వ్యవస్థాపకులు శివనాగస్వామి హైదరాబాద్లో దాతృత ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్కూల్ బ్యాగ్స్, నోట్బుక్స్, పెన్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన గిరిజన సంస్కృతి పరిరక్షణ బాధ్యత మన అందరిపై ఉందని, నూతన హిందూ ధర్మాన్ని గౌరవించాలని విద్యార్థులకు సూచించారు. నేను ఎక్కువసేపు మాట్లాడాను, మళ్ళీ మీకు బోర్ కొడుతుంది కదా. సండే గారు తిన్నారా? అన్నం తిన్నారా? ఏం తిన్నారు? ఈ దాతృత్వ ఫౌండేషన్ ద్వారా ఈ యొక్క బ్యాగ్స్ ఇవ్వాలని సంకల్పం చేసుకోవడం జరిగింది. ఎక్కడో ఇచ్చేవాళ్ళు ఈ సంవత్సరం చెర్ల మండలంలో ఇవ్వాలనేటువంటి ఆలోచన రావటం, వారు మనల్ని సంప్రదించడం ద్వారా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అందరికి పిల్లలు కూడా బ్యాగ్స్, నోట్ బుక్స్ ఏమో చిన్న అరుణాచలం నుంచి ఈ బ్యాగ్స్ ఇచ్చినటువంటి దాతలైతే అశ్రీత్ అర్జున్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అక్కడ భద్రాద్రి రాముల వరకు వినపడాలి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. పవన సుత హనుమాన్ కి, పవన సుత హనుమాన్ కి. వెళ్ళిపోండి, కూర్చోండి అక్కడ, వాళ్ళందరం గ్రూప్ ఫోటో దిగుతాం. బొట్టుండాలి, వచ్చేటప్పుడు త్వరగా రావాలి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలంలో హిందూ భావజాలాన్ని పెంపొందించాలనే సంకల్పంతో చిన్న అరుణాచలం వ్యవస్థాపకులు శివనాగస్వామి ప్రతి గ్రామంలో ఆంజనేయ స్వామి విగ్రహాలను నెలకొల్పాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా కుర్నపల్లి గ్రామంలో సర్పంచ్ శ్యామల తిరుపతిరావు ఆధ్వర్యంలో భూమి పూజ నిర్వహించారు. जय श्री राम, जय श्री राम, जय श्री राम. बोल पवन सुत हनुमान की जय, वीर बजरंग बली की जय. जय श्री राम, 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 जय श्री राम. राम लक्ष्मण जानकी जय. बोलो हनुमान की. जय बोलो हनुमान की. राम लक्ष्मण जानकी, राम लक्ष्मण जानकी. जय बोलो हनुमान की, जय बोलो हनुमान की. राम लक्ष्मण जानकी, राम लक्ष्मण जानकी. जय बोलो हनुमान की. రైట్, పండిన పువ్వు వచ్చింది, సంతోషం, శుభం శుభం. ఎల్బీ నగర్ నాగోల్ మూసి వద్ద ఏర్పాటు చేసిన జాతీయ జెండా నిర్వహణ లోపంతో చెరిగిపోయి నేలపై పడిపోయింది. అధికారులు పట్టించుకోకపోవడంతో స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జాతీయ జెండా గౌరవానికి భంగం కలగకుండా వెంటనే మరమ్మతులు చేసి కొత్త జెండాను ఏర్పాటు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలో ఆదివారం సాయంత్రం వేదాంత అండ్ సైన్స్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జగన్నాథ రథయాత్ర అత్యంత వైభవంగా జరిగింది. మహాలక్ష్మి ఫంక్షన్ హాల్ నుంచి ప్రారంభమైన రథయాత్ర పట్టణం అంతా సాగింది. మహిళల నృత్యాలు, చిన్నారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారు. నూతన గోస్వామి దాస్తో పాటు ప్రభుదాసులు పాల్గొన్నారు.
जय सुभद्रा जय कृष्ण समस्त भक्त मन जय बलदेवा जय सुभद्रा जय बलदेवा जय सुभद्रा जय जगन्नाथ जय जगन्नाथ स्वामी जय గుంటూరు వెస్ట్ కృష్ణాబాబు కాలనీలో టీడీపీ నేత మూర్తి మహిళపై దాడి చేశారని మాజీ మంత్రి విడుదల రజని తీవ్రంగా మండిపడ్డారు. బాధితురాలిని పరామర్శించిన అనంతరం ఆమె స్థానిక ఎమ్మెల్యే గల్లా మాధవి, నగరపాలెం సీఐ వ్యవహరించిన తీరు బాధాకరమని అన్నారు. కూటమి పాలనలో మహిళలకు రక్షణ ఎక్కడ ఉందని ప్రశ్నించారు. వైసీపీ ప్రతినిధి వరదు కళ్యాణి, నూరి ఫాతిమా, మహిళా నాయకులు పాల్గొన్నారు. మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మహిళలు మేమంతా కూడా వచ్చి ఈ రోజు ఆ బాధిత మహిళని కలిసి తనకు ఓదార్పునిచ్చి తనకు మేమంతా ఉన్నామని చెప్పి ఒక మారల్ సపోర్ట్ గా నిలబడడం జరిగింది. అలాగే వారి కుటుంబాన్ని కూడా పరామర్శించి అసలు ఏం జరిగింది, ఈ గొడవ ఎలా మొదలైంది, ఏమేం జరిగింది అని వారి మాటల్లో అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ ఘటన ఎంత దారుణం అంటే అంత దారుణం అని చెప్పొచ్చు, అంత బాధాకరం. ఇలాంటి ఘటన ఈ రోజున మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొందంటే ఇది ఖచ్చితంగా ముమ్మాటికి ఈ గవర్నమెంట్ ఫెయిల్యూర్. పోలీసులంటే భయం లేక అధికార మదంతో మితిమీరిపోయి టీడీపీ అనగానే ఇక పోలీసులు ఈ విక్టిమ్ యొక్క కంప్లైంట్ ని పక్కన పెట్టేశారు. కంప్లైంట్ ఇచ్చి మళ్ళా ఇంటికి తిరిగి వచ్చారు. ఈ మహిళ వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా తిరిగి ఇంటికి వస్తే మీరు మా మీద వెళ్ళి మేము అధికారంలో ఉండగా మా మీద కంప్లైంట్ ఇస్తారా, ఎంత ధైర్యం మీకు అని చెప్పి రెండోసారి ఈ టీడీపీ వార్డు సెక్రటరీ ఈ మూర్తి అనే అతను సకుటుంబ సమేతంగా ఇంట్లో ఉన్న అందరినీ ఎంటబెట్టుకుని మహిళలతో సహా ఎంటబెట్టుకుని 9 మంది వచ్చి మళ్ళా ఈ కుటుంబం మీద దాడి చేశారు. ఏ విధంగా వివస్త్రణకు గురి చేసి ఎంత దారుణంగా ఒక మహిళ మీద దాడి చేశారో మనమంతా కూడా చూసాము. ఇది ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V5 న్యూస్.